ఎంఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రమణయ్య గారు ఉన్నారు. వాని గురించి కూడా మనకి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ పార్టీ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ అయ్యిందని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి రమణయ్య గారు. ఎంఆర్పిఎస్ అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక కుల సంఘంతోనే మొదలైంది. అన్ని కులాలకి చేతనిస్తూ మరి వృద్ధులు, వితంతులు, వికలాంగులకి పింఛన్లు పెంచే కాడ, ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చే కాడ, రేషన్ కార్డు బియ్యం పెంచే కాడ మరి మందకృష్ణ మాదిగ గారు ఈ సమాజానికి చేసిన సేవలు ఈ సమాజంలో అన్ని వర్గాలకి చెందినవని చెప్పని ఆయన గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినంటే మా జాతికి ఎంతో గౌరవంగా ప్రపంచం గుర్తించే విధంగా మా జాతి ముందుంది. ఏజెన్సీ జిల్లా కాబట్టి ఈ ఏజెన్సీ జిల్లాలో మరి మా ఎస్సీలు చాలా వెనకబడి ఉన్నారు. దీంట్లో కొన్ని చట్టాలు అడ్డం పెట్టుకొని కొన్ని ల్యాండ్ గొడవలు కూడా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చాలా పోరాటాలు నడుతున్నాయి. దీని మీద కృష్ణన్న గారు కూడా చాలా దృష్టి పెట్టుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత బంధు అన్నాడు. 3 ఎకరాల భూమి లేదు, దళిత బంధు కూడా ఊరికి ఒకరికిద్దరికి ఇచ్చి మమ్మానిపించుకున్న చరిత్ర ఉంది. కానీ అలాంటి దళిత బంధుని అందరికి వచ్చే విధంగా కృష్ణమాదిగ గారు తీసుకున్న నిర్ణయాలకి అందరూ కట్టుబడి పనిచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలను కూడా కూడగట్టుకొని మరి చేత పింఛన్దారుల పోరాట సమితి ఆధ్వర్యంలో అందరినీ కూడా ముందుంచే విధంగా కృష్ణన్న గారి నాయకత్వంలో ముందు నడిపిస్తామని, అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కూడా రాబోయే రోజుల్లో సూచిస్తామని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పని కోరుకుంటూ అన్నగారు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మా వంతు కర్తవ్యంగా ఈ జిల్లాలో ముందుకు తీసుకుపోతామని కోరుకుంటున్నాం.